కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాటల తోటాలు ఎలా పేలుతాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వార్ వన్ సైడ్ కాదు, టూ సైడ్ అనేలా ఉంటాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సవాళ్లు ఎలా ఉంటాయో ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు. ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్యనే మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఏ విషయం పైనైనా వాళ్ళిద్దరూ హోరాహోరీగా సవాళ్లు చేసుకుంటుంటారు. ప్రస్తుతం కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విపరీతమైన భాషలో విరుచుకుపడుతున్నారు. ప్రతిరోజు ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ కూడా నడుస్తోంది. అసెంబ్లీలోనూ అదే కొట్లాట, రాజకీయంగానూ అదే పొట్లాట. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు, ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అటు ప్రతిపక్ష పార్టీ నేతగా కేటీఆర్ డైలీ ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటారు. గతంలో కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. అదేంటి, ఇద్దరు ఒకే వేదికపై వస్తారా? ఈ క్రమంలో ఇద్దరు పలకరించుకుంటారా? ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఆసుపత్రిలో ఉండగా వెళ్లి పరామర్శించారు. ఆ సందర్భంలో కేటీఆర్ స్వయంగా ఆసుపత్రిలో దగ్గరుండి తీసుకెళ్లారు. ఇద్దరూ ఆప్యాయంగానే మాట్లాడుకున్నారు. కానీ అప్పటికి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి వేరు. అలాంటి పరిస్థితుల్లో వామపక్ష పార్టీ సిపిఎం నిర్వహించి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఇద్దరు వేదికపై కనిపించనున్నారు. సెప్టెంబర్ 21న వామపక్ష దిగ్గజం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఉంది. ఆయన తెలుగు వ్యక్తి కావడంతో హైదరాబాద్లో ఆ పార్టీ సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరిని ఆహ్వానించారు. రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, సీతారాం ఏచూరి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఒకే వేదికపై ఇద్దరు రాజకీయ బద్ధశత్రువులు కూర్చోనున్నారు. సమావేశం ఏదైనా ఇద్దరు ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.